లాక్కో, చూస్తావేంటి నీ వైపు లాక్కో. ఏ ప్రజ్ఞ, ప్రజ్ఞ నెమ్మదిగా, నెమ్మదిగా ప్రజ్ఞ. నా వల్ల కాదు, ప్లీజ్ ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. ఇక నేను బ్రతకను. నేనున్నానుగా, నేను నీకేమీ కానివ్వను. నేను మళ్ళీ తాడు విసురుతాను, జాగ్రత్తగా పట్టుకో. చూడండి, నాకు సమయం చాలా తక్కువగా ఉంది, కానీ నేను మీకు చెప్పాల్సింది చాలా ఉంది. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించండి. నేను కావాలని ఏది చేయలేదు. నేను మీకు మీకు తెలుసు కదా, మీ ముందుకొస్తే నాకు గొంతు లేవదు అని. అంత పెద్ద విషయం ఎలా చెప్పానో నాకే తెలీదు. నిజంగానే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. కానీ ఇప్పుడు నేను వెళ్ళిపోతాను కదా, ఇక మిమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టరు. ప్రజ్ఞ నీకేమీ కాదు, నేనున్నాను కదా, నేను నీకేమీ కానివ్వను. నేను ఇంకోసారి తాడు విసురుతున్నాను, జాగ్రత్తగా పట్టుకో. ఇక నేను బ్రతకను. ప్లీజ్ ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. ప్రజ్ఞ, ప్రజ్ఞ ఏడవకు, నేను ఇప్పుడే వస్తాను. అభి, నువ్వెక్కడేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు అదే. రే, నాకేం అర్థం కావట్లేదు. నేను తనని ఎలా కాపాడాలో నా బుర్ర పనిచేయట్లేదు. అభి, నువ్వు తనకు ధైర్యం ఇవ్వాల్సి ఉంటుంది, కాస్త నమ్మకం కలిగించాలి. చూడు, నువ్వు ధైర్యాన్ని ఇచ్చావంటే అప్పుడు తనకి తానుగా నీ దగ్గరికి వచ్చేస్తుంది. అక్కడ భయం వల్ల తన కాళ్ళు బిగుసుకుపోతే నువ్వు కాస్త ధైర్యాన్ని ఇవ్వు. నేను చెప్పేది అర్థం చేసి. ధైర్యం ఎలా ఇవ్వను? నీ ప్రేమ తనకు ధైర్యాన్ని ఇస్తుంది. నీకు గుర్తుందా, తన ప్రేమ తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. నీకు బుల్లెట్ తగిలింది, తనేమో ఒంటరిగా నిన్ను చావు నుంచి బయటికి తీసుకొచ్చింది. అభి, నువ్వు కూడా అదే చెయ్యాలి. నువ్వు తనకు ధైర్యాన్ని ఇవ్వాలి, తనకి నమ్మకాన్ని ఇవ్వాలి. తన ప్రేమే ఇప్పుడు తన ధైర్యం అవుతుంది. అలాగే నువ్వు ఇప్పుడు ఏం చేసినా త్వరగా చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆలస్యమైంది. అభి, కమాన్, యూ హ్యావ్ టు డూ ఇట్. ఐ లవ్ యూ. ఎంతగానో ప్రేమిస్తున్నాను మిమ్మల్ని. ప్రజ్ఞ, చూడు ప్రజ్ఞ, నన్ను చూడు. ప్రజ్ఞ, ముందుకురా. నాకు నీ చెయ్యందివ్వు. నేను నీకేం కానివ్వను. నా వల్ల కాదు. అవుతుంది ప్రజ్ఞ, నువ్వు కనీసం ట్రై చేయొచ్చు కదా. చూడు ప్రజ్ఞ, నాకు తెలీదు నువ్వెంత బలహీనాలు, కానీ ఒక్క విషయం మాత్రం నాకు తెలుసు. నువ్వు ప్రయత్నించకుండా ఓటమిని ఒప్పుకోలేవు. నీకోసం కాకపోతే కనీసం నా కోసమైనా సరే. నువ్వు నన్ను ఈ రకంగా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోలేవు. ఎంతమంది నిన్ను ప్రేమిస్తున్నారు. మీ అమ్మ ఉంది కదా, ఆమె నీ గొంతు వినకుండా ఉండలేదు. నీ చెల్లెలు బుల్బుల్కైతే ఈ క్షణం అందరికన్నా ఎక్కువ నీ అవసరమే ఉంది. అలాగే మా నాన్నమ్మ, తను పగలు రాత్రి కేవలం నిన్నే తలుచుకుంటుంది. నువ్వు వాళ్ళందరినీ వదిలేసి ఎలా వెళ్ళగలవు ప్రజ్ఞ? కమాన్ ప్రజ్ఞ, ట్రై. ముందుకు రా ప్రజ్ఞ. నా వల్ల కావడం లేదు. నేనెవరిని ఒంటరిగా వదిలి వెళ్ళలేను. కానీ నేను ఎంత ప్రయత్నించినా నా కాలు కదలటం లేదు. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో మీరు ఊహించలేరు. నా కోసం కూడా రాలేవా? నువ్వు నీ పరిస్థితి గురించైతే చెప్పావు, కానీ నా పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేసావా నువ్వు? అక్కడ నీ కాళ్ళు కదలటం లేదు, ఇక్కడేమో నా శ్వాస ఆడటం లేదు ప్రజ్ఞ. నువ్వు అందించిన శ్వాస. ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే అప్పుడు నా ఊపిరి కూడా ఆగిపోతుంది. ఏదో ఒక రోజు తిరిగి తీసుకోవడానికి ఇచ్చావా నాకు ఈ ప్రాణాలని ప్రజ్ఞ? నాకు కొత్త జీవితాన్నిచ్చి నువ్వు నీ జీవితాన్ని వదిలేలేవు ప్రజ్ఞ. ఇదేనా నా మీద నీకున్న ప్రేమ? దీన్ని నువ్వు అసంపూర్తిగా వదిలేసి వెళ్ళాలనుకుంటున్నావా? అది కాదు. నా కళ్ళలోకి చూడు ప్రజ్ఞ. వాటిల్లో నిన్ను కోల్పోతానన్న భయం కనిపించట్లేదా? నువ్వు లేకుండా నేను ఎంత ఒంటరివాడినైపోతానో అది నీకు కనిపించట్లేదా? అవును, నేను నీ ప్రపోజల్కి జవాబు ఇవ్వలేదు. ఉన్నట్టుండి నువ్వు అంత పెద్ద విషయం చెప్పావు, నాకేం అర్థం కాలేదు. నేను ఎలా రియాక్ట్ అవ్వాలో, ఏం చెప్పాలో నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అందుకని నిన్ను అవాయిడ్ చేశాను. కానీ ఎప్పుడైతే నా కన్ఫ్యూజన్ దూరమైందో అప్పుడు నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావు. నేను ఎప్పుడైతే నా ఫీలింగ్స్ని రియలైజ్ అయ్యానో నువ్వు నీ ఫీలింగ్స్ని మర్చిపోతున్నావు.
ప్రజ్ఞ, ఇలా ఎప్పుడు జరిగిందో తెలీదు కానీ నువ్వు నా అలవాటైపోయావు. అందుకే చెప్తున్నాను ప్రజ్ఞ, నేను నా జీవితంలో మ్యూజిక్ లేకుండా ఉండగలనేమో కానీ నువ్వు లేకుండా మాత్రం ఉండలేను ప్రజ్ఞ. పొద్దున్నే లేవగానే అప్పుడు నా కళ్ళు నీకోసం వెతుకుతాయి. ఎందుకంటే రాత్రి నిద్రపోయినప్పుడు కళ్ళలో నువ్వే ఉంటావు. ఎవరినో పిలవాలనుకుంటాను కానీ నా గొంతు నుంచి నీ పేరే వస్తుంది. సంతోషంలో బాధలో నువ్వే గుర్తొస్తుంటావు. అవును, ఒకప్పుడు నేను నిన్ను నా జీవితం నుంచి పంపించేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు లేకుండా ఉండలేను. అలాగే నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? నేను నీకు చెప్పలేదు నీ గురించి నా మనసులో ఏముందో, కానీ నువ్వైనా తెలుసుకోవచ్చు కదా. ఎందుకంటే అసలు నీకు ప్రతి విషయం తెలిసిపోతుంది కదా. నీకు మరి ఈ విషయం ఎందుకు తెలియలేదు? నువ్విచ్చిన ఫీలింగ్సే ఇవి. అయితే మరి నువ్వే ఎందుకు ఫీల్ కావట్లేదు ప్రజ్ఞ? ఇప్పుడు నేను బయటికి చెప్పాల్సి ఉంటుందా? అది నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నాననేది. ఎస్, I love you. I love you. I love you. I really do love you. నువ్వు నా ప్రాణాలు కాపాడి నీ ప్రేమ నిలబెట్టుకున్నావు. కానీ నాకు నా ప్రేమ నిలబెట్టుకునే అవకాశం ఇవ్వవా? నేను నిన్ను ఈ రకంగా వెళ్ళిపోనివ్వను ప్రజ్ఞ. అలాగే నువ్వు కూడా నన్ను ఈ రకంగా ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళలేవు. కమ్మాన్ ప్రజ్ఞ, ముందుకురా. ప్రజ్ఞ, గివ్ మీ యువర్ హ్యాండ్. నా చెయ్యి పట్టుకో ప్రజ్ఞ. నా చెయ్యి పట్టుకొని నేను నీకు మాటిస్తున్నాను, నేను జీవితాంతం నీ చేతిని వదిలిపెట్టను. ఐ ప్రామిస్ యూ, ఐ వోంట్ లీవ్ యువర్ హ్యాండ్. కమాన్ ప్రజ్ఞ, ముందుకురా. హోల్డ్ మై హ్యాండ్ ప్రజ్ఞ. నీకోసం కాకపోయినా కనీసం నా కోసమైనా సరే. ప్రజ్ఞ, హోల్డ్ మై హ్యాండ్ అండ్ కంప్లీట్ మీ ప్రజ్ఞ. నువ్వు కేవలం నన్నే చూడు. లుక్ ఎట్ మీ. ముందుకురా. Yes, I love you. బట్ ప్రేమతో హగ్ ఏదైతే ఉంటుందో ఆ హగ్లో ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. అలాగే అలాంటి హగ్ చేసుకున్నప్పుడు అప్పుడు విడిపోవాలనే అనిపించదు. అభి, నువ్వు చేసి చూపించావు.
నువ్వు ప్రెగ్నెంట్ని కాపాడావు. యాక్చువల్లీ నేనైతే కోరుకున్నా నువ్వు అదే చేసావు. అలాగే అన్నిటికంటే మంచి విషయం ఏంటో తెలుసా, నీకున్న కన్ఫ్యూజన్ అంతా దూరం అయిపోయింది. నీ మనసులో ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో అవి బయటకు వచ్చాయి. అలాగే నీకు నీ ప్రేమ అనుభూతి కలిగింది. ఫైనల్లీ నువ్వు నీ ప్రేమను కన్ఫెషన్ చేసావు కూడా. ఈ విషయం నేను బుల్బుల్కి చెప్తే తను ఎంత సంతోషిస్తుందో తెలుసా? రిలాక్స్ కన్ఫ్యూషన్ ఏంటి? నేను ఇదంతా కేవలం తన ప్రాణాలు కాపాడడానికి చేశాను. నువ్వు నీకు ప్రాబ్లంలో పడడం అలవాటా లేకపోతే సరదానా? అసలు ఇందుకే నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ప్రాబ్లంలో పడిన ప్రతిసారి నేను వచ్చి నేను కాపాడతానా? దిస్ ఈస్ ద లాస్ట్ టైం. దీని తర్వాత నువ్వు ఒకవేళ ప్రాబ్లంలో పడినా అప్పుడు నేను నీ దగ్గరికి కూడా రాను. డూ యు గెట్ దట్? అభి నువ్వు అసలేమంటున్నావు? నువ్వేమింటున్నావో అదే. అలాగే నాకు తెలుసు ఇది మీ ఇద్దరి ప్లాన్ అని. మీరిద్దరు కావాలని నన్ను అలాంటి సిచ్యువేషన్లో పడేశారు. దాంతో నేను తను వినాలనుకుంటున్న మాటలన్నీ అనాలని. అవునా? చూడు అభి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అది మంచిది కాదు. నేను ఎక్కువ మాట్లాడుతున్నానా? అయినా నువ్వు నీ హద్దులని దాటేసావు. తనకి హైట్స్ అంటే భయం నీకు తెలుసు. అయినప్పటికీ నువ్వు తనని బయటికి పంపించావు. ఒకవేళ తనకి ఏమైనా జరుగుంటే అప్పుడు నేను నాన్నమ్మకి తన ఫ్యామిలీ మొత్తానికి ఏం జవాబు చెప్పేవాడిని? అసలు వాళ్ళందరి మూలంగానే నేను తననేమి అనడం లేదు. కానీ ఇప్పటిక నేనేమి సహించలేను ప్రవీణ్. నువ్వు అనేదానికి అర్థం ఏంటి? నువ్వు ఇప్పుడు ఏదైతే అన్నావో అది నువ్వు ఒప్పుకోవట్లేదా? అఫ్ కోర్స్ నాట్. నా మనసులో అలాంటిదేమీ లేదు ప్రవీణ్. నేను ఏదైతే అన్నానో కేవలం తన ప్రాణాలు కాపాడడానికి అన్నా. అంటే నీకు ప్రెగ్నెంట్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా? నీ లైఫ్లో తను ఏమాత్రం ముఖ్యం కాదా? చూడు ప్రవీణ్, నేను అలాంటిదేమీ అనలేదు. ఐ డిడ్ంట్ సే దట్. తను మంచి అమ్మాయి, స్వచ్ఛమైన మనసుంది తనకి. అందుకే మొత్తం అందరూ తనని ఇష్టపడతారు. అలాగే నేను ఇష్టపడతాను. కానీ ఇప్పుడు తను నాతో గేమ్స్ ఆడటం మొదలుపెట్టింది. నాతో గేమ్స్ ఆడేవాళ్ళంటే నాకు అసహ్యం ప్రవీణ్. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అభి. నీ మనసులో ఏముందో నీ మొహంలో ఏముందో స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ నీకు తన మీద ద్వేషమే ఉంటే తను తిరిగి వచ్చినప్పుడు నువ్వు తన ఎందుకు హక్ చేసుకున్నావు చెప్పు. అలాగే తన్ని హక్ చేసుకున్నప్పుడు నీ మనసులో అవే ఫీలింగ్స్ వచ్చాయి. వేటి గురించి అయితే నేను నీకు చెప్పాను అభి. అలాంటిదేమీ లేదు ప్రవీణ్. అదేం లేకపోతే నువ్వు మరి తను ఎందుకు హక్ చేసుకున్నావు? నువ్వు తన్ని ద్వేషిస్తున్నావు కదా. ప్రేమించడమే లేదు, ఇరిటేట్ చేస్తుంది, నీ కోపం తెప్పిస్తుంది. మరి తను చంపెందుకు పగలగొట్టలేదు? చెప్పు అభి, చెప్పు. నీ దగ్గర జవాబు లేదు కదా? నాకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు ప్రవీణ్. ఎందుకంటే నిజం ఏంటో నాకు తెలుసు. నువ్వు చెప్పే దాంట్లో అసలు నిజం లేదభి. ఆ విషయం ప్రూవ్ చేయి. నువ్వు కోపంగా ఉన్నావని నువ్వేం ఫీల్ కావడం లేదని. నీతో ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళు నువ్వు ఇష్టపడవని నువ్వు ప్రూవ్ చేయాలంటే నువ్వు చెంపదెబ్బ కొట్టు. నువ్వు చెంపదెబ్బ కొట్టాల్సిందే అభి. ప్రవీణ్, నేనేమి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. అండ్ నువ్వు ఏం చేయాలంటే అది చేసుకో. కానీ ప్లీజ్ నాకు దూరంగా ఉన్నాను. ప్లీజ్ లీవ్ మీ అలోన్, బోత్ యూ గైస్. ఇలా ఎప్పుడు జరిగిందో తెలీదు. కానీ నువ్వు నా అలవాటు అయిపోయావు. అందుకే చెప్తున్నాను ప్రజ్ఞ, నేను నా జీవితంలో మ్యూజిక్ లేకుండా ఉండగలనేమో, కానీ నువ్వు లేకుండా మాత్రం ఉండలేను ప్రజ్ఞ. ఒక విషయం చెప్పవి, నువ్వు జెల్స్గానే ఫీల్ అవ్వట్లేదు కదా? నేను చేసిందంతా కేవలం తను రక్షించడం కోసమే చేశాను. ఒకళ్ళు నేను అలా చేయకపోతే తన ప్రమాదం నుంచి బయటపడేదే కాదు. నువ్వు ఏం చేయాలంటే అది చేసుకో. కానీ ప్లీజ్ నాకు దూరంగా ఉన్నాను. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఓయ్, కనిపించట్లేదా ఏంటి? అద్దం కింద దించు. నువ్వా? సారీ. ఇప్పుడు బండి ఎక్కిచ్చేసుంటే స్టార్ అయితే మాత్రం ఏంటి? రోడ్డు మీద వెళ్ళే పబ్లిక్ కనిపించట్లేదా? ఎవరి మీదనే ఎక్కిచ్చేస్తావా ఏంటి? ఐ ఓకే, మీకేం కాలేదు కదా? ఐ ఫైన్. మిమ్మల్ని ఎక్కడైనా డ్రాప్ చేయనా? సారీ. ఇట్స్ ఓకే. ప్రవీణ్, థ్యాంక్ గాడ్
గాడ్ నువ్వు వచ్చేసావు. ఎందుకంటే ఇందాకటి నుంచి నేను ఆగలేకపోతున్నాను అక్కకి బావగారికి మధ్య ఏం జరిగిందని. నువ్వు వీడియో తీసావు కదా, ప్లీజ్ నాకు ఆ వీడియో చూపించవా? నేను వెయిట్ చేయలేకపోతున్నాను. ప్రవీణ్ నీ ఫోన్ ఇవ్వు. ఏమైంది ప్రవీణ్? సారీ బుల్బుల్, నేను ఓడిపోయాను. బుల్బుల్, మనం ఏదైతే అనుకుంటున్నాం అలాంటిదేమీ లేదు. అభి ప్రజ్ఞావతిని ప్రేమించట్లేదు. నువ్వు నాతో సరదాగా అంటున్నావు కదా? నాకు తెలుసు ప్రవీణ్, నువ్వు నాతో సరదాగా అంటున్నావు, కావాలని అంటున్నావు అక్క. ఐ మీన్ బావగారు అక్కని ప్రేమించడం లేదని చెప్పు. బుల్బుల్, నేనేమి సరదాగా అనట్లేదు. అభి నిజంగానే ప్రజ్ఞావతిని ప్రేమించట్లేదు. తనకి ఏమాత్రం ఇష్టం లేదు. ఐఎమ్ ష్యూర్ బావగారు అబద్ధం ఆడుతున్నారు. కానీ ఆయన అక్కకి అబద్ధం ఎందుకు చెప్తున్నారు? ఆయన ఎందుకు ఆపలేదు ప్రవీణ్? నాకేమనిపిస్తుందంటే తను ఆ విషయాలని తన లోపలే దాచుకుంటున్నాడు. తన ఫీలింగ్స్ ఎప్పటికీ కన్ఫ్యూజ్ చేయాలనుకోవడం, తను ప్రజ్ఞావతిని ప్రేమిస్తున్నానని చెప్పాలనుకోవట్లేదని. ఒక్క నిమిషం, నువ్వు అంత స్పష్టంగా చెప్పు, ఏం జరిగిందో. మరీ శృతి మించిపోయింది. ఏంటి తన గురించి తను ఏమనుకుంటున్నారు? ఆయన మా అక్కని అలా ఎలా చేయగలరు? ఆయన పబ్లిక్ కి రాక్ స్టార్ అయి ఉండొచ్చు, కానీ నా వరకైతే ఆయన ఒక పిరికి వ్యక్తి. తన సిచ్యువేషన్ నుంచి పారిపోతారు, తన నుంచి పారిపోతారు, తన ఫీలింగ్స్ నుంచి పారిపోతారు, మా అక్క నుంచి పారిపోతారు. ప్రవీణ్, ఎందుకు ఆయన ఇలా చేస్తున్నారు? ప్రపంచం అంతా ఆయన ఫ్యాన్, మొత్తం లోకం కోసం ఆయన లవ్ సాంగ్స్ పాడుతూ ఉంటారు. మా అక్కకి ఐ లవ్ యూ అని ఎందుకు చెప్పలేరు? ఎందుకు కన్ఫెస్ చేయాలనుకోవడం లేదైనా? బావగారు అక్కని ప్రేమించడం లేదు కదా, ఇంకెవరినో ప్రేమిస్తున్నారు కదా, సంతోష పెట్టలేరు కదా. ఇట్స్ ఓకే, బట్ అబద్ధ పాసలైతే కల్పించొద్దు. తనని ప్రేమించడం లేదని అక్కకు చెప్పాల్సింది, ద్వేషిస్తున్నారని. అప్పుడు మా అక్క కలలు కనదు కదా. ఆయన్ని ప్రేమించదు, ఆయన తనకి బాధ కలుగుతుంది, తన గుండె పగులుతుంది. కానీ రోజు చావడం కంటే ఒకేసారి చచ్చిపోవడం మంచిది. ప్రవీణ్, నిన్న ఆలియా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నువ్వు తనకి కాదని చెప్పావు కదా, చెప్పావా లేదా? లేక తనకి అబద్ధపు ఆశలు కల్పిస్తూ వచ్చావా? మరి బావగారు స్పష్టంగా ఎందుకు చెప్పడం లేదు ఆయన అక్కని ప్రేమించడం లేదని, ద్వేషిస్తున్నారని ఆయన ఎందుకు చెప్పరు? నువ్వు నాకు చెప్పు ప్రవీణ్. ఐ థింక్ యు ఆర్ రైట్. ఇక ఏం చేయాలన్నా సూటిగా చేయాల్సిందే, ఎలాంటి కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అభికి అసలు ఏం కావాలో స్పష్టంగా తెలుసుకొని తీరాల్సిందే. ఇద్దరు దిస్ వే ఆర్ దట్. నేనేం చేయాలో నేను డిసైడ్ చేసుకున్నాను. యు జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఏమైంది? బాధగా ఉన్నావు, ఎందుకని? అదేనమ్మా, నాకేమీ అర్థం కావడం లేదు. నాకేం జరుగుతోందో ఏంటో, ఏది సరిగా అనిపించట్లేదు నాన్నమ్మ. కానీ ఒక విచిత్రమైన ఫీలింగ్ కలుగుతుంది. ఏదో తప్పు చేస్తున్నట్టుగా. ఏ విషయం మీద మనసు ఉండటం లేదు నాన్నమ్మ. ఎవరితో ఏమీ మాట్లాడాలని లేదు, అలాగే ఎవరు చెప్పేది వినాలని లేదు. చివరికి ఒంటరిగా ఉండాలని కూడా అనిపించట్లేదు. తెలియటం లేదు నా విషయంలో ఎందుకు ఇలా జరుగుతోందో. అర్థమైంది బాబు, నాకు చాలా బాగా అర్థమైంది నాన్న. అదేంటంటే ఎప్పుడైతే మనం కోపాన్ని బుర్రల్లో చాలా ఎక్కువగా పెరగనిస్తామో అప్పుడు అలా జరుగుతుంది. అప్పుడు మనకి చాలా బాధగా ఉంటుంది. కానీ నువ్వేం బాధపడకు, ఏమాత్రం బాధపడకు. ఎందుకంటే ప్రేమలో కోపం, ఆగ్రహం అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రేమ ఏదైతే ఉందో అది మనిషికి కోపగించుకునే అధికారమైతే ఇచ్చే తీరుతుంది. ఎవరినైతే మనం ప్రేమిస్తామో వాళ్ళని కోపగించుకుంటాం కూడా. అంటే నేను ప్రజ్ఞతో గొడవ పడడం, తనతో పోట్లాడడం, ఇవన్నీ ఎందుకంటే నేను తనని ఈ ప్రేమ బంధం ఏదైతే ఉంటుందో ఇది చాలా సున్నితంగా ఉంటుంది బాబు. చాలా గట్టిగా చెప్పడం వల్ల, చాలా మెల్లగా వినడం వల్ల తెగిపోతుంది. అందుకని
అలాంటి బంధాల్ని మనం చాలా జాగ్రత్తగా వాటిని చూసుకోవాల్సుంటుంది. అలాగే బాబూ, అలాంటి బంధాలు ఏవైతే ఉంటాయో వాటికి ఇంకొక అందం కూడా ఉంటుంది. అలాంటి బంధాల్లో ఒకరిలో ఒకరు లోపాలు చూసుకోవడం ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనుషుల్లో గల లోపాలు వెతుకుతామో, లోపాల కోసం సోదా చేస్తామో, అప్పుడిక వయసంతా ఒంటరిగానే మిగిలిపోతాం. ఎందుకంటే ఏ మనిషి కూడా లోపాలు లేకుండా ఉండరు. ఈ విషయంలో నా అభి చాలా అదృష్టవంతుడు. ప్రజ్ఞలాంటి అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయి కాబట్టి ఎలాంటి షరతులు లేకుండా నీ చిలిపి చేష్టలు భరిస్తుంది. ఈ కాఫీ ఇక్కడ పెట్టింది ఎవరు? ఐఎమ్ సారీ, నేనే పెట్టాను. గొంతులో ఏమన్నా ప్రాబ్లమా? గట్టిగా చెప్పు. నేనే పెట్టాను కాఫీ. ఇక చెవుడొచ్చిందా? గట్టిగా చెప్పొచ్చు కదా. నేను డాడ్ అలాగే మామ్తో మాట్లాడమని వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడబి. తను కాసేపు నన్ను ఒంటరిగా వదిలి, నేను మూడ్లో లేను. అయినా అసలు నీకు మూడు ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు పెళ్లి విషయం మాట్లాడినా విషయాన్ని పక్కన పెట్టేస్తావు. నేను నీతో తర్వాత మాట్లాడతాను. నాకు చాలా విసుగ్గా ఉంది. ఐ డోంట్ కేర్ అభి. నువ్వు మా డాడ్తో మాట్లాడాల్సిందే. అలాగే నాకు ఇవాళే ఆన్సర్ కావాలి. చూడు, నేనేమి వినదలుచుకోలేదు అభి. నువ్వు ఈ రోజే ఇప్పుడే మా డాడ్తో మాట్లాడాలి. నీకు ఆన్సర్ కావాలా? అవును. ఆల్ రైట్, గెట్ అవుట్.